హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే చూసారు కదా. ఇవాళ నుమాయిష్ ఎగ్జిబిషన్ హాల్ అయితే నేను మీతో క్విక్ గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను మీతో షార్ట్ లో చూపించినట్టు ఎంటర్ అవుతూనే మనకి రకరకాల ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ తో స్టార్ట్ చేస్తాను. సో మనకి స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అందులో ఈ పర్టికులర్ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి. ఎలిఫెంట్ వచ్చి ఇలా చాందబాలీలా వచ్చాయి. ఇందులో మనకి హనీ కలర్ కుందన్ ఉంది, వైట్ ఉన్నాయి, అండ్ ఈ పింకిష్ రెడ్ కుందన్ కూడా ఉంది. ఇదైతే ఏ డ్రెస్ కైనా సూట్ అవుతుంది, ఈవెన్ శారీ మీద కూడా బాగుంటుంది అని నేను తీసుకొచ్చాను. ఇది కేవలం 50 రూపీసే అండి. నేను చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యాను. బికాస్ ఎలిఫెంట్ తో వచ్చిన ఇయర్ రింగ్స్ నా దగ్గర కపుల్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి. వాటికి నేను గట్టిగానే పే చేశాను 250 దాకా. సో జస్ట్ ఫర్ 50 రూపీస్ అంటే చాలా చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఇవి ఎవరికైనా, ఏ ఫేస్ షేప్ వాళ్ళకైనా కూడా చాలా బాగా సూట్ అవుతాయి. 50 రూపీస్ లోనే ఇవి మన చిన్నప్పుడు వచ్చేవి, గుర్తుందా? ఇలా జస్ట్ ఒక రేకు లాంటి మెటల్ రేకు మీదే పెయింటెడ్ అన్నమాట. ఇవి మెరూన్, సిల్వర్ అండ్ రెడ్. ఇది కూడా మనం ఏ డ్రెస్ మీదకైనా కాంబినేషన్ కింద వేసేసుకోవచ్చు. పర్టికులర్ కలర్ అవుట్ఫిట్ అనే కాదు. వీటికి 50 రూపీస్ పే చేశాను. అండ్ 50 రూపీస్ లోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి బోవి. ఇప్పుడంతా కూడా ఇలా గోల్డ్ ఫినిష్ తో ఉన్న ట్రెండ్ లో ఉన్నాయి. సో ఇవి 50 రూపీస్. మంచిగా నాలా రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి స్టడ్స్ పెట్టుకోవాలనిపించినప్పుడు ఇట్లాంటి వెరైటీ డిజైన్స్ కొంచెం పెద్ద సైజ్ ఇలా ఉంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే. అండ్ వన్ లాస్ట్ పీస్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. రోజెస్. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. కొంచెం హెవీ అనిపిస్తాయి చూడ్డానికి, బట్ బాగున్నాయి. అండ్ ఇందులో 5 రూపీస్ కాయిన్ లో షేప్ లో 5 రూపీస్ కాయిన్ తోనే చేసిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఎందుకులే అని తీసుకోలేదు. లాస్ట్ టైం జేఎన్టీయూలో కూడా నేను మన నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఆ సింబల్స్ ఉంటాయి కదా, అవి ఉన్న ఇయర్ రింగ్స్ కూడా చూసాను అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే సృష్టిస్తున్నారు. సో ఇవి కూడా 50. నెక్స్ట్ ఇవి అదే షాప్ లో, అంటే షాప్ కాదు, అవి ఇలా స్టాండ్స్ పెట్టుకొని రోడ్ మీద అమ్ముతారు కదా, అతని దగ్గరే కొన్నా. ఇది 100. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఈ రెడ్డిష్ పింక్ లేదు, ఎక్కువ అన్ని రెడ్స్ పింక్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి డ్రెస్సెస్ కి బాగుంటుంది అని తీసుకున్నా. ఇది 100. కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపించినా గానీ కొంచెమే, బట్ ఏమంటారు, వెరైటీ చూస్తే మాత్రం. ఇంకొకటి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ కి వెళ్తుంటే, నుమాయిష్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లో ఉంటారు, ఇతని దగ్గర ఉన్నాయండి ఇలాంటి వెరైటీ కలెక్షన్. ఇవి జేఎన్టీయూకే దగ్గర కూడా చూసా నేను. అక్కడ కంటే ఇక్కడ చీప్, 150 రూపీస్. ఇవి అడిగాను 100కి ఇస్తారా అని. అసలు 1 రూపీ తగ్గదు, ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే వెళ్ళిపోమని చెప్పారు. సో ఇవి 150. ఇవి ఈవెన్ పింక్స్, గ్రీన్స్ వేసుకున్నప్పుడు ఏ షేడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈసారి ఎక్కువ ఇలా స్టడ్స్ ఇట్లా తెచ్చాను. నైస్. నెక్స్ట్ ఇది ముత్యాలు ఉంటాయి చూడండి. ఇందులో ముత్యాలు పొదిగిన కర్ణాభరణములు. జస్ట్ కిడింగ్. జస్ట్ వైట్ బాల్స్ లాంటివి ఇందులో పెట్టున్నాయి. ఇట్స్ లైక్ అ ఫ్లవర్, మంచిగా ఫ్లవర్ డిజైన్ బాగా ఇచ్చారు. ఇవి కూడా 150. శారీ ఆర్ డ్రెస్ దేని మీదైనా బాగుంటాయి.
అండ్ ఇవి 3 ఒకే షాప్ దగ్గర కొన్నా. ఇది 150. మంచి ఈవెన్ బ్యాక్ సైడ్ మీరు క్వాలిటీ చూడొచ్చు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. పెయింట్ కూడా చాలా క్లాసీ ఉంది. మన అక్రిలిక్ నెయిల్స్ లాగా పేస్టల్ కలర్స్ ది తీసుకున్న, మధ్యలో ఇలా పర్ల్ వచ్చి ఉంది. సో ఇప్పటిదాకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూసారు కదా. మీకు ఇందులో ఏవి నచ్చాయో కామెంట్ చేయండి. నాకైతే అన్ని నచ్చాయి కాబట్టి నేను కొనుక్కున్నా. సో ఫస్ట్ ఐటమ్ నేను ఎగ్జిబిషన్ లో కొన్నదైతే ఈ ఆఫ్ఘనీ అనాలా, రాజస్థానీ అనాలా, అక్కడ బోర్డులో అయితే 4-5 స్టేట్స్ పేర్లు, కంట్రీ పేర్లు పెట్టారు. ఇది ఇట్లా మనకి బ్యాగ్ అన్నమాట, స్లింగ్ బ్యాగ్ లాగా. దీనిలో చూడ్డానికి పర్స్ పట్టదేమో అనిపిస్తుంది. ఈవెన్ మన మొబైల్ కూడా పడుతుంది, కాకపోతే ఇట్లా పెట్టి ఇట్లా అనాలి. జస్ట్ మనం ఏదైనా ఒక చిన్న బర్త్డే పార్టీకి అలా వెళ్తాం చూడండి, శారీ కానీ, మీరు దీన్ని మంచిగా వెస్ట్రన్ వేర్ తో కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ ఈ గాగ్రాస్ అవి వేసుకొని గర్బాకు వెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇవి అయితే నేను 2 తీసుకున్నా, ఒకటి నాకు, ఒకటి మా మర్దల్కి అని చెప్పి. అవి ఈచ్ వచ్చి 500 అన్నమాట. సో అక్కడ షాప్లోనే ఇదొక చిన్న బ్రేస్లెట్. ఇక్కడ షాప్లో ఏంటంటే ఇట్లాంటివన్నీ జ్యువెలరీ ఐటమ్స్ 100, 200 అట్లా స్టాండర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. బ్రేస్లెట్స్ అన్నీ కూడా మంచి ఇక్కడ వేసుకోవడానికి కఫ్లింగ్స్ లాగా మన ఇట్లా పట్టేసుకుంటాయి అనమాట, డిఫరెంట్ షేప్స్లో. సో అవి చాలా బాగున్నాయి. మళ్ళీ కఫ్లింగ్స్ అంటే బాయ్స్ షర్ట్కి పెడతారు అనకండి, ఇట్లా కఫ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట, అంత బాగుంది. అండ్ బయట షాప్స్లో ఇలాగా స్టాండ్స్ పెట్టి సేల్ చేస్తారు కదా, నేను ఇన్ని కొనుక్కున్నప్పుడు ఇంట్లో అమ్మాయి ఉంది కాబట్టి ఏమో నాకేం తేలేదా అంటుందేమో అని ఈ మేపల్ లీఫ్ ఉన్నటువంటి ఈ చిన్న బ్రేస్లెట్, ఇది కూడా 50. ఏది 50కి తక్కువ అయితే స్టార్టింగ్లో లేదు. అండ్ ఎన్నున్నా మనకి కావాల్సినటువంటివి ఇవి 100, కొంచెం ఎక్స్పెన్సివ్ అండి అనిపించాయి, కానీ మ్యాట్ లుక్ ఉంది, క్వాలిటీ బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇవి 100. ఇవి మా పాపకు తీసుకున్నా, ఇవి కూడా 100. చక్కగా ఇట్లా ఇటొకటి పెట్టేసుకుంటే బాగుంటుంది అని ఫ్రాక్స్ మీద. లోపల మనకి అన్ని లక్నో చికెన్ కర్రీ స్టాల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ బుజ్జి కుర్తా పైజమా అయితే కొన్నాను మా అల్లుడికి, అంటే నా తమ్ముడు వాళ్ళ సన్కి, నా మేనల్లుడికి కొన్నా. ఇది పండగ వస్తుంది కదా, చక్కగా ఈ 3 రోజుల్లో ఈ కుర్తా పైజమా ఒకరోజు వేసుకుంటాడు అని. అంతేకాకుండా మా ఫ్లోర్లోనే ఇంకో చిన్న బాబులు 2 ఉంటారు, సో వాళ్ళిద్దరికి కూడా పండక్కని తీసుకున్నా అనమాట. సేమ్ కలర్ ముగ్గురికి తీసుకున్నా. సో ఇందులో కలర్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ కలర్కి ఆ కలర్స్ అసలు డల్ అయిపోతాయి, అందరూ ఒకేలాగా మంచి కాంప్లెక్షన్తో ఉంటారు కాబట్టి. సో అక్కడ లక్నో చికెన్ కర్రీ షాప్లోనే నేను ఈ లెమినల్లోకి గ్రీన్ కలర్ వర్క్ ఇచ్చినటువంటి ఈ డ్రెస్ తీసుకున్నా. ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్, మనకి లోపలే దుపట్టా అండ్ బాటమ్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా టాప్, లోపలే మనకి దుపట్టా వస్తుంది, బాటమ్ కూడా వచ్చేస్తుంది. ఇంకెక్కువ తీస్తే నేను మడత పెట్టలేను, అందుకే ఆ ఫోల్డింగ్ పోతే బాగుంది కదా. సో సరే, అప్పుడే మడత కూడా పోయింది. ఇదొక డ్రెస్ మెటీరియల్, అండ్ దాని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 1200 అలా చెప్తారు. నేను దాన్ని 600కి బార్గెన్ చేస్తే 700 ఫైనల్కి ఇచ్చారు. అండ్ ఇవి
చూస్తున్నారు కదా, yellow and green. ఈ ఇయర్ రింగ్స్ నేను ఆ చికెన్ కర్రీ డ్రెస్ కొన్నాక లాస్ట్లో బయటకు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ నాకెందుకు కొనాలనిపించి ఇవి తీసుకొచ్చా, దానికి మ్యాచ్ అవుతాయి అని. జస్ట్ లైక్ దాట్. సో ఇవి మనకి 100 రూపీస్, 100 ఆర్ 120 ఛార్జ్ చేశారు. మీరు కొంచెం నెగోసియేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం ఇస్తున్నారు, ట్రై చేయండి. నేను 80కి అడిగాను, 100 పే చేశాను ఫైనల్గా. నెక్స్ట్ బేబీ కుర్తీ వచ్చేటప్పటికి ఇది 440, 400 ఆ రేంజ్కి ఇచ్చేసారు. సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది. మిగతావి 500 అలా ఛార్జ్ చేస్తే ఇది 400 చేంజ్కి ఇచ్చాడు. ఇది వచ్చేటప్పటికి లక్నో చికెన్ కర్రీది టాప్ అండ్ బాటమ్ పలాజో ఇచ్చారు సెట్. ఇది వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఇది కాటన్ అయితే కాదు, స్పన్ కాటన్ అంటారు కదా అట్లాంటివి. సో మనం ఎంత వాష్ చేసినా మెషిన్ వాష్ అయినా చేసుకోవచ్చు. ఇలా క్రష్ చేసి పెట్టేసినా కానీ నలగదు, చాలా బాగుంది. అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. మీకు చెప్పక్కర్లేదు లక్నో చికెన్ కర్రీ అంటే. వెనకాల ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది. హ్యాండ్ డీటెయిలింగ్ అయితే ఇది. అండ్ ప్లాజో మీకు సైజు 60 వరకు దొరుకుతాయి అని చెప్పారనమాట. ఎంత సైజు వాళ్ళకైనా ఉన్నాయి అని. సో ఇది బాటమ్కి కింద మనకి ఇచ్చారనమాట. ఇది వేసుకుంటే చాలా బాగుంది. నేను ఇంటికి తెచ్చాక అసలు తెచ్చేసాను బ్లైండ్గా, సరిపోతుందా లేదా అని ట్రై చేసా. చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. వేసుకుని దీన్ని మంచిగా ఇయర్ రింగ్స్తో స్టైల్ చేస్తే సూపర్గా ఉంటుంది. సో ఇది 3800 చెప్పారు. నేను దీన్ని 1600 ఫైనల్గా నాకు బార్గెనింగ్లో ఇవ్వడం జరిగింది. నేను 1200 నుంచి స్టార్ట్ చేసా. 1500 దగ్గర చాలా వరకు ఏమంటారు పోరాడాము. లైట్లు వేసే టైం అమ్మ, మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు, మీ మాట మా మాట కాదు అంటే నేను 1600 అన్నా, ఇంకా లాక్ చేసేసాం అనమాట. సో ఇవి నేనైతే కొనుక్కున్నవి. సో మొత్తానికి ఇది మా నుమాయిష్ హాల్. గట్టిగానే అయింది కదా బిల్ అనిపించింది నాకు. చిన్నవే కానీ మొత్తం కౌంట్ చేస్తే పెద్ద బిల్లే వచ్చింది. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ యొక్క ఆదరణ, అభిమానం చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ like and don't forget to subscribe. Thank you.